తలతిక్కగా ప్రవర్తించే ట్రంప్నకు ఎప్పటికప్పుడు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలపై ఆధిపత్యమై పరమావధిగా ప్రవేశపెట్టిన ట్రంప్ టారిఫ్లకు ప్రస్తుతం బ్రేక్ పడింది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సర్కారుకు యుఎస్ కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా లిబరేషన్ డే నేపథ్యంలో పలు దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్ల విషయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అధ్యక్షుడికి ఆర్థిక ఆంక్షలు విధించే అధికారం ఉంటుందని మాన్హట్టన్ కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ట్రంప్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు అమలు కాకుండా యుఎస్ ట్రేడ్ కోర్టు నిలుపుదల చేసింది. ఈ క్రమంలో మాన్హట్టన్ కోర్టులో 3 న్యాయమూర్తుల బృందం తీర్పును వెల్లడించింది. ఈ సందర్భంగా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచ దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే అధికారం కేవలం కాంగ్రెస్కే ఉంది. విశేష అధికారులతో టారిఫ్లు విధించడం సరికాదు. ఇది రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపరచడమే అవుతుంది అని చెప్పుకొచ్చింది. అయితే ట్రంప్ ఈ చర్యను అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద తీసుకున్నట్టు అమెరికన్ కమాండర్ ఇన్ చీఫ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ చట్టాన్ని ఆర్థిక ఒత్తిడి సాధనంగా వినియోగించేందుకు వీలు లేదని కోర్టు తేల్చింది. ఇదే సమయంలో భారత్ పాక్ ఉద్రిక్తతల అంశాన్ని ట్రంప్ సర్కారు ప్రస్తావించగా కోర్టు దాన్ని తోసిపుచ్చింది. అధ్యక్షుడికి ఉన్న టారిఫ్ అధికారులను సమర్థించాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. చట్టపరంగా ఎదురైన ఈ సవాల్ చైనాతో వాణిజ్య సంధిని మార్చేస్తుందని, భారత్ పాక్ మధ్య ఘర్షణలను పెంచుతుందని అధికారులు వాదించారు. టారిఫ్ అధికారం వల్లనే ఇటీవల భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ సాధించగలిగారు అని కోర్టుకు తెలిపారు. సుంకాలకు సంబంధించి ప్రస్తుతం అనేక దేశాలతో చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ సర్కారు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఈ ట్రేడ్ డీల్స్ను ఖరారు చేసుకునేందుకు జూలై 7 వరకు గడువు ఉందని, అప్పటి వరకు దీన్ని చాలా సున్నితమైన అంశంగా పరిగణించాలని కోర్టును కోరింది. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేసిన అన్ని వాదనలను కోర్టు తిరస్కరించింది. ఇక ఈ టారిఫ్లపై అమెరికాలోని 5 చిన్న దిగుమతి వ్యాపార సంస్థలు, ఒరేగాన్ రాష్ట్ర అటార్నీ జనరల్ డాన్ రేఫీల్డ్ నాయకత్వంలో ఉన్న 13 రాష్ట్రాల కూటమి వ్యాజ్యం దాఖలు చేశాయి. ఈ టారిఫ్లు చట్టవిరుద్ధం, నిర్లక్ష్యంగా తీసుకున్నవని, ఆర్థికంగా నష్టం కలిగించేవి అంటూ వారు పేర్కొన్నారు. తలతెక్కగా ప్రవర్తించే ట్రంప్నకు ఎప్పటికప్పుడు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలపై ఆధిపత్యమే పరమావధిగా ప్రవేశపెట్టిన ట్రంప్ టారిఫ్లకు ప్రస్తుతం బ్రేక్ పడింది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సర్కారుకు యుఎస్ కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా లిబరేషన్ డే నేపథ్యంలో పలు దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్ల విషయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అధ్యక్షుడికి ఆర్థిక ఆంక్షలు విధించే అధికారం ఉంటుందని మాన్హట్టన్ కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ట్రంప్ ప్రభుత్వానికి చుక్కెదురైనట్లయింది.
ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అనలిస్ట్ జయరామ్ గారు ఉన్నారు. జయరామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ జయరామ్. డాక్టర్ జయరామ్ గారు నమస్తే అండి. అయితే విన్నారు కదా మీరు, ట్రంప్ టారిఫ్ల నిర్ణయాన్ని అక్కడి అమెరికన్ కోర్టు అయితే వ్యతిరేకించింది. సో అయితే దీనివల్ల అమెరికా యొక్క ఆర్థిక ఒప్పందాలు ఎలా ప్రభావితమయ్యే అవకాశం ఉంది? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నమస్కారం సార్. ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, ట్రంప్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా తనకు రివర్స్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ట్రంప్ అనేది ఇదొక రాజకీయవేత్త. రాజకీయ అవసరతలు, అక్కర్లు ప్రజలకు ఉంటుంది. ఒక కాన్స్టిట్యూషన్ పరంగా మాత్రమే నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఉంటాయి. అది కాన్స్టిట్యూషనల్ బాడీకి, లేకపోతే చట్టాలు చేసే అంశాల మీద కానీ, లేకపోతే ఫినాన్షియల్గా ఇన్వాల్వ్ అయ్యే అంశాలు కానీ, అన్నిట్లో మేమే ముందుంటాము అనుకునే అమెరికా కానీ, లేదనుకుంటే అమెరికన్ ప్రెసిడెంట్ కానీ మేము ఏది చెప్తా చెల్లుబాటు అనుకోవడం తప్పు. ఇక్కడ ఏ టారిఫ్స్ అయినా కూడా దానికి ఒక రాజ్యాంగబద్ధమైన బాడీ ఉంటుంది. ఆ బాడీ నిర్ణయాలకు మాత్రం జరగాల్సిందే తప్ప, ఇతర దేశాల మీద విధించే టారిఫ్ కూడా దానికంటూ ఒక బాడీ ఉంటుంది. ఆ బాడీ మొత్తం నిర్ణయాలు తీసుకుంటారు. ట్రంప్ ఒక్క నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాధికారులు సరిపోవనే విషయాన్ని ట్రంప్కి ఇప్పటికైనా అర్థమైతే బాగుంటుంది. కానీ ట్రంప్ ఏమనుకుంటుందంటే, తను ఒక రియల్టర్, ఒక వ్యాపారవేత్త, బిజినెస్ అంటే రాజ్యాంగం అనేది బిజినెస్ మాన్యువల్ కాదు. రాజ్యాంగం అనేది దేశానికి సంబంధించింది, పౌరులకు సంబంధించిన హక్కులను కాపాడుకునే విషయం. సో ఇక్కడ ఇతర దేశాలకు సంబంధించిన ఏ డాక్యుమెంట్ అయితే ఉంటుందో దానికి అనుబంధంగా నిబద్ధతతో కూడుకున్న నిర్ణయాలు తీసుకోవాలి తప్పితే ఒంటరిగా తన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం కూడదు అనే విషయాన్ని ఇప్పటికైనా తనకు అర్థం కావాలి. అంటే ఇవేమీ లేకుండా ట్రంప్ ఏం చేస్తుంటాడు అంటే, ఇష్టానుసారంగా నేను ఏది చేస్తే అది అమెరికన్స్ కానీ, అమెరికా ప్రభుత్వం కానీ, అమెరికన్ కోర్ట్స్ కానీ, లేకపోతే ఇతర దేశాలు కానీ తలొగ్గుతాయి అనుకోవడం తప్పు. సో ఇది ఏదేదంటే కనుక ట్రంప్ ఇప్పటికైనా ఏంటంటే, ఒక వ్యాపారవేత్త లాగా ఆలోచించకుండా ఒక రాజకీయవేత్తగా పరిశీలించాలి. మనకు ఉండే అధికారాలను మాత్రమే మాట్లాడుకోవాలి. అంటే ఇప్పుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు సర్కారుకు దెబ్బతగలడమే కాదు, ఇది అమెరికన్ సర్కారుకు అవమానం. ఈ బహుశా నాకు తెలిసి అమెరికా సంబంధించిన అధ్యక్షులు ఇంత తెలివి తక్కువగా, ఇంత దుందుడుకుగా ఎవరు నిర్ణయాలు తీసుకోలేదు. తీసుకున్నా కూడా వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే దాన్ని అందరూ ఆహ్వానించారు. కానీ ట్రంప్ విషయంలో మాత్రము లేదు, గ్రేట్ అమెరికా, అమెరికన్ ఇంపార్టెంట్ అనే నినాదంతో ఉండటం వలన తప్పులేదు. ఉండటం వలన కాదు, ఉంటే తప్పులేదు. కానీ దాన్ని అందరూ శిరసా వహించాలనుకోవడం మాత్రమే తప్పు. నువ్వు అమెరికా పాలకుడివి, అమెరికాలో ఉండే అమెరికన్స్ను వాళ్ళకు సంబంధించినంత వరకు వాళ్ళ హక్కులను కాపాడడం లోపల ముందంజ ఉండడంలో తప్పులేదు. అది ఎవరైనా గౌరవిస్తాం. ఇండియన్ హక్కులను పూర్తిగానే అమెరికా హక్కులు కాపాడుకోవాలి. ఏ దేశ పౌరులకు ఆ దేశ పౌరుల హక్కులను కాపాడుకోవాలి, దాంట్లో వేరే డౌట్ లేదు. కానీ దాన్ని ఇష్టానుసారంగా మేము విధిస్తాము, ఎవరైనా దాన్ని తలొగ్గాలి అనుకోవడం తప్పు. టారిఫ్ల విషయంలో ఇది మొదటిసారి కాదు, ఇది రెండవసారి. టారిఫ్ల విషయంలో మొదటిసారి ఏమో తను చేసేసి చైనా కానీ మీరు ఏ టారిఫ్ అయితే విధిస్తారో ఆ టారిఫ్ను మేము విధిస్తామనేది ట్రంప్ సంబంధించిన విషయం. అంటే ఐక్యరాజ్య సమితి లోపల నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, పేద దేశాలు, వెనుకబడిన దేశాలు, ముందంజలో ఉన్నది ఎదిగిన దేశాలు, ఎదుగుతున్న దేశాలు, పేద దేశాలు, 3 అంశాలుగా ఉంటాయి. ఎదిగిన దేశాలకు ఒక టారిఫ్ ఉంటుంది, ఎదుగుతున్న దేశాలకు ఒక టారిఫ్ ఉంటుంది, పేద దేశాలకు ఇంకొక టారిఫ్ ఉంటుంది. అందరినీ తీసుకొచ్చేసి కలగూర గంపల ఒక దాంట్లో పెట్టడం అనేది పంపు చేస్తున్నారు. దాన్ని ఎవరు సహించరు. అది ఏది విధానమైన విషయం కాదు. అంటే ఎప్పుడైనా కూడా మనం చేసే ఈ టారిఫ్ల లోపల ఇప్పుడు సోమాలియా ఉంది, కొన్ని వెస్టిండీస్ కంట్రీస్ ఉన్నాయి, కొన్ని పేద దేశాలు ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్ లాంటి పేద దేశాలు ఉన్నాయి, ఎన్నో పేద దేశాలు ఉన్నాయి, కొన్ని పేద దేశాలు ఉన్నాయి. మరి వాళ్లకు సేమ్ టారిఫ్ విధిస్తానంటే ఎట్లా కుదురుతుంది? మనము ఇక్కడ ఎగుమతి చేసేది ప్రపంచ దేశాల లోపల, ముఖ్యంగా మన అమెరికాకు ఎగుమతి చేస్తుంది ప్రాన్స్.
తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి మనము ప్రాన్స్ను ఎగుమతి చేస్తాము. ప్రాన్స్ మీద విధించిన ట్యాక్స్ ఏదైతే ఉందో మీ దగ్గర నుంచి దిగుమతి చేసుకున్న దాన్ని కూడా మేము అంతే ట్యాక్స్ని విధిస్తాము అంటే తప్ప. ఎగుమతుల మీద మేము విధించడం వేరు, దిగుమతుల మీద దానికి కొంత వ్యత్యాసం అనేది ఉంటుంది. ఎందుకంటే అమెరికా దేశం అనేది ఎదిగిన దేశము, భారతదేశం అనేది ఎదుగుతున్న దేశం. ఇక పేద దేశాల లిస్ట్ లో మనం లేవు కాబట్టి జయరామ్ గారు మీరు ముఖ్యంగా గోదావరి జిల్లాలోని ప్రాన్స్ అమెరికాకి ఎగుమతి అవుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే అమెరికా అధ్యక్షుడి నిర్ణయాన్ని కోర్టు తోసిపుచ్చిందో ఈ నేపథ్యంలో ఇక్కడ గోదావరి జిల్లాలోని ఆక్వా రైతులకి ఏమైనా అక్కడ గిట్టుబాటు ధర, ఆక్వాకి సంబంధించి గిట్టుబాటు ధర పెరగడం కానీ వాళ్ళకి ఏమైనా మేలు జరిగే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా ఇప్పుడు మనకు గిట్టుబాటు ధర మన రైతులకు వస్తుంది, దాన్ని మనం అప్రిషియేట్ చేద్దాం. కానీ అక్కడ నుంచి మనము ఏదైతే మనం చేసుకుంటున్నామో దానిపైన ట్యాక్స్, ఇటు ఎగుమతుల ట్యాక్స్, దిగుమతుల ట్యాక్స్ విషయం లోపల ఆ ట్యాక్సెస్ అనేది తగ్గిస్తే మన రైతులకు ఉపయోగం. లేదు ఇష్టానుసారంగా ట్యాక్సెస్ అట్లానే విధిస్తామంటే మన రైతులకు నష్టం. అంటే ఇక్కడ రైతులు, అమెరికన్ రైతులకు, ఆస్ట్రేలియన్ రైతులకు, ఇండియా రైతులకు డిఫరెన్స్ ఉంది. సో అమెరికాలో ఉండే రైతులకు వచ్చేసి పూర్తిగా ఒక ఇంటలెక్చువల్ రైతులు, వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్స్. దానిపైన సాగు చేయడం లోపల ఏదైతే బెటర్గా ఉంటుంది, ఏదైతే తింటున్నారో దాన్ని మాత్రము వాళ్ళు ట్రెడిషనల్ పంటలకు వాల్యూ ఇవ్వరు. ఏదైతే బిజినెస్ యాక్టివిటీ ఉందో ఆ పంటలకు ఎక్కువ వాల్యూ ఇచ్చేసి దాన్ని తీసుకుంటారు. కానీ ఆస్ట్రేలియాలో ఉండే రైతులు ఏంటంటే ఇటు ట్రెడిషనల్తో పాటు బిజినెస్ యాక్టివిటీ చేస్తుంటారు. ఇండియాలో ఉండేది దానికి భిన్నంగా ఉంటుంది. ఇండియాలో ట్రెడిషనల్ గానే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంటాం మనం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తుంటాము, ట్రెడిషనల్ ఇప్పుడు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మనం ప్రాన్స్ అనుకున్నాం, అది ట్రెడిషనల్, అది బిజినెస్ యాక్టివిటీ కాదు, అది ట్రెడిషనల్. ఇంకా మనం సప్లై చేసేది ఏం సప్లై చేసి మనం ఏం పంటలు తీస్తున్నాము, గోధుమ, వరి, ఇది ట్రెడిషనలే. మిర్చి, పత్తి, ఇది ట్రెడిషనలే. అంటే మనం ఎప్పుడైనా కూడా ట్రెడిషనల్ పంటలకు మాత్రమే వాల్యూ ఇస్తున్నాము. దానివల్ల మన రైతులు కష్టాలలో వెళ్ళిపోతున్నారు. అదే కనుక క్రాప్ వచ్చేదాన్ని, గిట్టుబాటు ధర ఎక్కువ వచ్చేదాన్ని కేసీఆర్ గారు తను రైతుల విషయంలో ఒక మంచి మాట చెప్పారు. నేను వరిని నమ్ముకోవటం లేదు, ట్రెడిషనల్ పంటలు కాకుండా గిట్టుబాటు ధరలో వచ్చే పంటలను వేస్తున్నాను, క్యాప్సికము, ఇతర పంటలను వేస్తున్నాను. ఏ గిట్టుబాటు ధర దేంట్లో ఎక్కువగా ఉంటుందో నేను ఆ పంటలో పోతుందో దానివల్ల నేను ధనాన్ని ఎక్కువగా ఆర్జిస్తున్నాను, మీరు కూడా దాన్ని చేస్తే బాగుంటుంది అనే దాన్ని జయరామ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఆ మాటని విలువనిద్దాం మనం. జయరామ్ గారు వాస్తవం. ఇప్పుడు జయరామ్ గారు అమెరికా అధ్యక్షుడి నిర్ణయాన్ని కోర్టు తప్పుపట్టడం వల్ల, కోర్టు దీన్ని వ్యతిరేకించడం వల్ల ఆ నిర్ణయాలన్నీ ఆ ప్రభుత్వం, ట్రంప్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిందేనా? ఖచ్చితంగా కోర్టు నిర్ణయాన్ని ప్రభుత్వం పాటించాల్సిందేనా? డెఫినెట్ గా. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే చట్టపరమైన పరిధిలోకి, చట్టం లోపల వచ్చినప్పుడు కోర్టులకు వెళ్లాల్సిందే. కోర్టులకు డెఫినెట్ గా అధికారాలు, విశిష్టమైన అధికారాలు ఉంటాయి. తన అడ్మినిస్ట్రేషన్ చేసిన వాదనలు డెఫినెట్ ప్యూర్ గా కోర్టు తిరస్కరించింది. ట్రంప్ సర్కారు అప్పీలు దాఖలు చేసింది. అంటే ఇవన్నీ వైట్ హౌస్ కు తీసుకున్న నిర్ణయాల లోపల కొంత ఇబ్బందికరమైన పరిణామాలు కొంత డెఫినెట్ గా ఉంటది. ఆ ఇబ్బందికరమైన పరిణామాలు ప్రెసిడెంట్ ద్వారా రావటము, ప్రభుత్వం ద్వారా రావటం అనేది ఆలోచించుకోవాల్సింది వాళ్ళు. కోర్టుకి ఏంటి అంటే కోర్టు నిర్ణయాలను ప్రజలను, ఇతర దేశాలను, సామాన్యులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటది. అంతే తప్ప ట్రంప్ బిజినెస్ యాక్టివిటీని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోరు. ఏ దేశ కోర్టు అయినా కూడా అది న్యాయంగా ఉందనుకుంటే డెఫినెట్ గా కోర్టు ప్రజల పక్షాన ఉంటుంది. అయితే అమెరికా కావచ్చు, ఇండియా కావచ్చు, ఇతర ఏ దేశాలైనా కావచ్చు, ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఏమి కూర్చోదు. జయరామ్ గారు, అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఆయన తీసుకునే నిర్ణయాలు కోర్టు వ్యతిరేకిస్తే ఆ నిర్ణయాలు వెనక్కి తీసుకునే క్రమంలో అధ్యక్షుడి అధికారాలకి ఎలా చూడాలి మనం? అమెరికా అధ్యక్షుడి అధికారాలు లిమిటెడ్ అనుకోవాలా? అంటే ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కానీ ఇలా కోర్టు నుంచి వ్యతిరేకత రావచ్చు, ఇంకొక దగ్గర నుంచి రావచ్చు. సో అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలు అంటే ఆయనకి అంత పవర్ఫుల్ స్థానంలో ఉన్న వ్యక్తికి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదంటారా?
పవర్ఫుల్ స్థానం అనేది ఆయన ప్రెసిడెంట్ గా ఆయన దేశానికి మాత్రమే పవర్ఫుల్. భారతదేశానికి అమెరికా కంట్రీలో ఉన్న ప్రెసిడెంట్ మనకు పవర్ఫుల్ కాదు. మనకు మన దేశ ప్రధాని పవర్ఫుల్, ఆయనకు ఆ ప్రెసిడెంట్ పవర్ఫుల్. ఇక్కడ దేశాలకు సార్ ఆ దేశాలకు దేశానికి మధ్యలో సంబంధించి జరుగుతున్న నిర్ణయాలు ట్రైడ్ తీసుకునేదానికి అమెరికా దేశానికి అమెరికాలో ఉన్న అమెరికా ప్రభుత్వము అమెరికా సంబంధించి నిర్ణయాలు తీసుకునేదానికి కూడా అధికారాలు పరిమితమే అనుకోవాలా ఈ ఈ కోర్టు తీర్పు అదే వల్ల? అదే నేను చెప్పనివ్వండి. ఇక్కడ మన దేశంలో ఉండే మన ప్రధానమంత్రి పవర్ఫుల్. ఇక్కడ అమెరికాకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అమెరికాలో విత్ ఇన్ ద కంట్రీ లోపల తీసుకునే నిర్ణయాలు కాదు ఇవి. విత్ ఇన్ ద కంట్రీ లోపల తీసుకున్న నిర్ణయాలకు అమెరికా లోపల ప్రెసిడెంట్ నిర్ణయాలు తీసుకుంటే ఆయన పాలక మండలి తీసుకుంటే దాన్ని వాళ్ళు డిఫరెంట్ గా శిరసావేస్తారు. కానీ ఇతర దేశాల మీద బలవంతపు రుద్దటాలు ఇవి అనేది ఉన్నప్పుడు కోర్టుకు వెళ్తారు. ఇది ట్రేడింగ్. ఇప్పుడు ఒక దేశానికి ఒక దేశం జరిగిన ట్రేడింగ్ లోపల సారీ ఒక దేశానికి ఒక దేశం నుంచి వచ్చే ఈ బిజినెస్ యాక్టివిటీ ట్రేడింగ్ లోపల నిర్ణయాలు అనేది ఇరు దేశాలకు సుముఖంగా ఉండాలి, అండర్స్టాండింగ్ గా ఉండాలి, ఈజీ యాక్సెస్ తో ఉండాలి. కానీ నేను ఇలానే చేస్తా, మీ సుంకాలు ఎక్కువగా ఆయన ఒక మాట చెప్పాడు. భారతదేశం లోపల భారతదేశానికి సంబంధించిన ట్యాక్సెస్ చాలా ఎక్కువగా ఉన్నది, అవే ట్యాక్సెస్ మేము విధిస్తామని చెప్పాడు ఆయన బిగినింగ్ లోపల. చైనాకు సంబంధించింది దాన్ని మేము వెనక్కి తీసుకోము, ఇతర దేశాలకు సంబంధించిన అంశాలను వెనక్కి తీసుకుంటాం, కానీ చైనాకు సంబంధించిన దాన్ని వెనుక తీసుకోమని చెప్పాడు. సో భారతదేశానికి సంబంధించిన కానీ ఇతర దేశాలకు సంబంధించిన విషయంలో కొంత టైంను గడువు మిగుంచేసుకొని దాన్ని పాటిస్తున్నాడు. చైనా విషయంలో మాత్రం తను వాళ్ళు ఎంత ట్యాక్స్ విధిస్తారో మేము అంత ట్యాక్స్ విధిస్తామని అన్నాడు. సో అది కూడా తప్పే. చైనా కూడా ఎదుగుతున్న దేశం, పూర్తి స్థాయిలో ఎదిగిన దేశం కిందకి రాలేదు. సరే అనుకున్న దాన్ని ఐక్యరాజ్య సమితిలో కదా తీసుకోవాల్సింది. ఆ ట్రేడింగ్ లోపల అది ఎలాంటి వెసులుబాటు ఉంటుందని దాన్ని తీసుకోవాలి. సో అక్కడ కూడా దాన్ని వాళ్ళు ఏంటంటే చైనా కూడా మీకు పోటీగానే ఉంటామనే దాన్ని వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు. కానీ ఇండియా అట్లా కాదు. ఇండియా లోపల అత్యధికంగా ధనికులు ఎలా ఉన్నారో అది ఒక 10% మాత్రమే మన ఇండియా లోపల ఉన్నారు. 10% కూడా మనం చాలా ఎక్కువ చెప్తున్నా నేను, ఐఎమ్ సారీ టు సే. సో ధనికులు అంటే అత్యధికంగా ఉండొచ్చు, బిలో 10% ఉంటారు. అది 5 to 7% సరే 10 అనుకుందాం. ఈ 10% ఉన్న ధనికులను 90% ఉన్న మధ్యతరగతి పేద దిగువ పేద వ్యక్తులకు ఎలా సరిసమానం అవుతుంది? అది ఎట్లా సాధ్యపడుతుంది? దాన్ని ఆలోచించాలి మనం. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ లోపల కూడా నేను అనేక రకమైన సూచనలు చేశాను. ఒక కోల్గేట్ పేస్ట్ మనం కొనేటప్పుడు ఒక రిలయన్స్ అంబానీ ఆ పేస్ట్ కొనడానికి ఎంత ప్రైస్ ఎంఆర్పి పే చేస్తున్నాడో, నిరుపేద కూలీ నాలి చేసే ఒక శానిటరీ వర్క్ చేసే కూలీ నాలి చేసే వ్యక్తి కూడా అంతే ఎంఆర్పి పే చేస్తున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఒక కార్డ్ సిస్టమ్ కనుక తీసుకొచ్చినట్టు అయితే అది ఆ ఎంఆర్పి వీళ్ళకు రాగానే చేంజ్ కావాలనే దాన్ని నేను చాలా సందర్భాల్లో సూచించాను. నేను చాలా నేషనల్ ఛానళ్లలో కూడా చెప్పాను. చాలా మంది ఇది అప్రిషియేట్ చేశారు. ఇది ఇప్పుడు మనకు మిలిటరీ దళాలకు మనం కొంత ప్రయారిటీని ఇస్తుంటాము, వాళ్ళకు కొంత ఎగ్జెప్షన్ ఇస్తుంటాము. అది నిరుపేదలకు ఇస్తే బాగుంటుంది. అంటే శానిటేషన్ వర్కర్స్ కానీ, ఈ సఫాయి పనిచేసే వ్యక్తులకు కానీ, ఇతర సంబంధించిన కూలీ నాలి చేసుకునే వ్యక్తులు కానీ, లేకపోతే ఒక స్థిరంగా లేని వ్యక్తులకు కానీ, కుటుంబాలకు కానీ కొంచెం వెసులుబాటు ఇస్తే ప్రభుత్వం పైన ఉంటుంది. దాన్ని ఇతర కుటుంబాల ఇతర పైన దాన్ని వేయొచ్చు. గవర్నమెంట్ జాబ్ అబోవ్ 1 lakh డ్రా చేసే వాళ్ళ పైన ట్యాక్స్ ని చేయొచ్చు. ఇంకా బిజినెస్ వ్యక్తుల మీద ఇంకా ట్యాక్స్ పెట్టొచ్చు, బాగుంటుంది. కానీ ఇది ఏది కాకుండా ఇష్టానుసారంగా చేయడం వల్ల ట్రంప్ చేసే విధానము ఏదైతే ఉందో, ట్రంప్ ఏ విధంగా ఉంటుందో అది సరైన విధానం కాదనేది నా సూచన. సార్ ఇప్పుడు చైనాతో చైనా ఏదైతే ఇద్దరు కలిసి కూర్చొని ఒక ఒప్పందానికి రావడం జరిగింది. అమెరికా చైనా ఇప్పుడు భారత్తో కూడా టారిఫ్ల మీద ఏదైతే ఈ ఒప్పందాల మీద ఒక ప్రోగ్రెస్లో ఉంది.
నిర్ణయాల మీద. సో ఈ రెండు నేపథ్యంలో ఇప్పుడు ఆ కోర్టు తీర్పు రావడం వల్ల ఇప్పుడు చైనాతో ఏదైతే ఒప్పందం కుదుర్చుకుందో అమెరికా ప్రభుత్వం, దాని మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? ఇప్పుడు జరుగుతున్న చర్చలు, భారత్తో జరుగుతున్న చర్చలు ప్రోగ్రెస్లో ఉన్నప్పుడు వీటి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది ఇప్పుడు? అంటే రెండు విషయాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసేమో దేశానికి మధ్యలో ప్రెసిడెంట్కి మధ్యలో జరుగుతున్న ఒప్పందాన్ని సంతకాలు చేస్తే దాన్ని వాళ్ళు ఫాలో కావాల్సిందే. మన ప్రధాని గారు చేసినట్టయితే లేదు, చేయలేదు. నాకు తెలిసినంత వరకు అయితే ఎక్కడ న్యూస్ లో కూడా నేను చూడలేదు. మనకి ఎలాంటి ఇంకా అలా బిజినెస్ ట్రాన్సాక్షన్ కానీ దానిపైన మనకి ఎలాంటి డిస్కషన్ జరగలేదు. మీరు అన్నట్టుగా చైనాకు సంబంధించిన అమెరికాకు సంబంధించిన దాని జరిగింది. ఒకవేళ కనుక చైనా దాన్ని లేదు మేము దాన్ని మేమే ఫాలో అవుతాము, మేము దీని ప్రకారమే ఫాలో అవుతాము అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. లేదు కోర్టు నుంచి ఇలాంటి రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి మేము పరిశీలన వస్తాము, దీనిపైన మీరు కూడా పరిశీలన పెట్టండి అన్నా కూడా బాగానే ఉంటుంది. అది ఇద్దరి ప్రధానులకు సంబంధించింది, రెండు దేశాలకు సంబంధించిన ఒప్పందాలు పత్రాల మీద సైన్ అయి కనుక ఉన్నట్టు అయితే ఆ గౌరవప్రదంగా వాళ్ళు తీసుకున్నట్టు ఉంటుంది. లేదు మాకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము అన్ని దేశాలతోనే మేము కూడా ఉంటాము అనేది అనుకుంటే అలా ఉంటుంది. అది వాళ్ళ వ్యక్తిగతంగా రెండు దేశాలకు సంబంధించిన వ్యక్తిగత నిర్ణయాలు, ఇతర దేశాలకు సంబంధించినవి. వాళ్ళు చైనా కూడా ఏం చేస్తుందంటే డెఫినెట్ గా తన అప్పర్ హ్యాండ్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే అన్ని దేశాలలో మా దగ్గర కూడా పేదలు ఉన్నారు కాబట్టి మమ్మల్ని కూడా దాంట్లో చూసుకోండి, మనం చేసిన దాన్ని మేము గౌరవిస్తూనే దీనిపైన మీరు చొరవ తీసుకొని దీనిపైన మీరు ఈ టారిఫ్ను మాత్రమే తీసుకోవాలనేది డెఫినెట్ గా అది అప్పీల్ చేస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే అమెరికాలో కోర్టు వ్యాఖ్యానించిన దాంట్లో అమెరికన్ కాంగ్రెస్కి ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందని చెప్పేసి కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలో అమెరికన్ కాంగ్రెస్ ఏదైతే అమెరికన్ శాసన మండలి అనుకోవచ్చు, సో ఆ కాంగ్రెస్ నిర్ణయముని ఇప్పుడు ట్రంప్ ఏమైనా ప్రభావితం చేసే అవకాశం ఉంది? అంటే ఆ కాంగ్రెస్ ద్వారా ఆ నిర్ణయాలను మళ్ళీ యాక్టివ్ చేసే అవకాశం ఉందంటారా? అమెరికన్ కాంగ్రెస్ ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు ఎవరు పనిచేసినా అండి, ఇప్పుడు ఏ దేశానికి పనిచేసినా కూడా ఆ దేశ పౌరులను ఇతర దేశాలను గౌరవించే నిర్ణయాలు తీసుకోవాలి. ఏ విశిష్టమైన అధికారాలు ఉన్నా, ఎలాంటి ఉన్నతాధికారాలు ఉన్నా, ఎలాంటి బాడీ ఉన్నా కూడా అమెరికన్ కాంగ్రెస్ తో సహా ఆ దేశానికి సంబంధించిన అంశాలకు సంబంధించిన విషయాలను సాదాసీదగా ఇష్టానుసారంగా తీసుకోవడానికి ఉండదు. వాణిజ్యపరమైన చట్టాలకు లోబడి, వాణిజ్యపరమైన అంశాలకు లోబడి, ఇది ట్రేడింగ్ దానికి సంబంధించిన విధి విధానాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. దాంతో పాటు వచ్చేసి పౌరుడు అంటే ఏ దేశానికి సంబంధించిన పౌరుడైనా ఆ దేశానికి సంబంధించిన పౌరుడు చాలా గౌరవమైన వ్యక్తి. పౌరుడికి సంబంధించిన కానీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. అది తీసుకుంటుందని మాత్రమే అనుకుంటాను తప్పితే విశిష్ట అధికారాలు ఉన్నాయి కదా, నేను దేశ ప్రెసిడెంట్ని కదా, లేకపోతే మనది ఒక స్ట్రాంగ్ టీం ఉందనే దాన్ని ఇక్కడ వర్తించదు. సో ఇప్పుడు పునరాలోచన ట్రంప్ చేస్తాడు. ఇప్పుడు కోర్టు తీర్పుతో సార్ ఏదైతే టారిఫ్లని ప్రపంచ దేశాలకి టారిఫ్ భయం చూపి భయపెట్టాలనుకున్న ట్రంప్కి ఇప్పుడు కోర్టు తీర్పు వల్ల ఇది పోయినట్టేనా అనుకోవచ్చు? ఇక ప్రపంచ దేశాలకి టారిఫ్ భయం పోయినట్టేనా? ట్రంప్కు నేను ఇప్పుడు కాదు, మనము మొదట్లో చాలా సందర్భాల లోపల ఈ డిస్కషన్లో నేను చాలా డిస్కషన్లు మన టీవీలో మాట్లాడాను, అనేక టీవీలో నేషనల్ ఛానల్స్ లో కూడా ఇదే మాట్లాడాను. ట్రంప్కు ఇది అవమానం, ఇది ట్రంప్ ప్రభుత్వానికి ఇది అవమానం. అంటే ఎప్పుడు కూడా ఇష్టానుసారంగా మన టైం చేయడం కుదరదు. ఇది ట్రంప్ ప్రభుత్వానికి, ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న ప్రభుత్వం మన పార్టీకి ఇది ఆయుధం లాగా ఉంటుంది. తను చేసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అది డెఫినెట్గా ఎండగడుతుంటారు. అంటే ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రంప్ పునరాలోచించేసి ఒక సామాన్యుడు ఎలా ఉంటాడో వాళ్ళ పరిస్థితులు ఏందో ట్రంప్ ఆలోచించాలి. ట్రంప్ బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచిస్తే ఇది సరి అయిన విధానం కాదు, సరి అయిన పద్ధతి కాదనేది ట్రంప్ అర్థం చేసుకోవాలి. సరే, ఇదే నేపథ్యంలో అమెరికాలో ఉంటున్న భారత స్టూడెంట్స్ని కావచ్చు, అక్కడ ఉద్యోగం చేస్తున్న విషయంలో కావచ్చు, వీసాల పరంగా కొన్ని వాటిల్లో ఇబ్బందులు పడుతున్నారు అంటే అక్కడ ఎన్ఆర్ఐలు. సో ఈ నేపథ్యంలో వారికి కూడా ఏమైనా కోర్టు నుంచి ఏమైనా ఇలాంటి తీర్పులు వచ్చే అవకాశం ఉందంటారా?
సారీ, 1 సెకండ్ ప్లీజ్. ఏదైతే ఎన్ఆర్ఐలు ఇక్కడ నుంచి భారత్ నుంచి అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐలు కావచ్చు, ఇక్కడ నుంచి స్టూడెంట్ వీసా మీద వర్క్ వీసా మీద వెళ్ళిన వారు కావచ్చు, అమెరికాలో ఉంటున్న వారికి అక్కడి ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించడము, ఎక్కువ రూల్స్ని స్ట్రిక్ట్ చేయడము, వెనక్కి పంపించడం, ఇవన్నీ చూస్తూ ఉంటున్నాం మనం. సో ఈ నేపథ్యంలో కోర్టు ఆ దిశగా కూడా ఏమైనా తీర్పులు వచ్చే అవకాశం ఉంటుందంటారా? లేదు, ఇప్పటివరకు అయితే అలాంటిది ఏమీ రాలేదు. ఎందుకంటే కోర్టు కూడా ట్రంప్ సర్కార్కి కొంత కోఆపరేట్ చేస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే పూర్తి స్థాయిలో కాకున్నా కూడా అమెరికన్స్కి కొంత ప్రయారిటీ ఇవ్వాలి, ఇండియన్స్ వెసులుబాటు ఇవ్వాలి అనేది ఉంటుంది. కానీ ఇండియన్స్ మీద విపరీతమైన ఒత్తిడి తీసుకురావడం మాత్రము అమెరికన్ కోర్టులు మాత్రము యాక్సెప్ట్ చేయవు. ఈయన ఏ ఒత్తిడి, ఇప్పుడు మెసుల్తే వీసా క్యాన్సిల్ అంటున్నాడు, చిన్న వాటికి వీసా క్యాన్సిల్ అంటున్నాడు, ఈవెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా వీసా క్యాన్సిల్ అంటున్నాడు బలవంత. అది అవన్నీ ఏమీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కొంత వెసులుబాటు మాత్రం అమెరికన్ ప్రజలకు ఇస్తుంది. అలానే ఇండియన్ లో వెళ్ళిన వ్యక్తులు కూడా తప్పులు చెయ్యకుండా, నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, భారతదేశం నుంచి మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పంపిస్తున్నారు కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. అక్కడ దేశాన్ని గౌరవించేసి, అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించేసి మీరు అక్కడ పరిస్థితులను గౌరవించినట్టయితే బాగుంటుంది అనేది మన ఇండియాలో నుంచి వెళ్తున్న స్టూడెంట్స్ కి నేను చెప్పదలుచుకున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. డాక్టర్ జయరామ్ గారు, థ్యాంక్ యూ అండి మీ విశ్లేషణ అందించినందుకు. సో అయితే అమెరికా అధ్యక్షుడి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి కోర్టు అయితే టారిఫ్ల విషయంలో వ్యతిరేకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ప్రపంచ ఏదైతే ఆర్థిక లావాదేవీలు అమెరికాతో ఎలా మారబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.